సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. సైఫ్ పై అటాక్ చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో నిందితుడు పలు కీలక విషయాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సైఫ్ ఇంటి కంటే ముందు నిందితుడు షారూక్ ఖాన్ ఇంటిని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో సైఫ్ ఇంటిని ఎంచుకున్నట్లు తెలిపాడు. గురువారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు సైఫ్ ను ₹1 కోటి డిమాండ్ చేసినట్లు సమాచారం. నిద్రలోంచి మేలుకున్న సైఫ్ ఏం జరుగుతుందో అర్థం కాక నిందితుడిని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ దుండగుడి మధ్య పరస్పర ఘర్షణ జరిగింది. ఈ దాడిలో సైఫ్ కు 6 చోట్ల తీవ్రంగా గాయాలయ్యాయి. ముఖ్యంగా మెడకి, వెన్నుముకకి, మెడకి మేజర్ సర్జరీలు చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, మరో 2 రోజుల్లో సైఫ్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇంటి పనివాళ్లపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటుడి ఇంటికి 2 ద్వారాలున్నాయి. 4 గార్డులు పనిచేస్తున్నారు. అయితే ఆ దుండగుడు ఎలా వచ్చాడన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇంట్లో ఎవరైనా సహాయం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆయన ఇంటి పనివాళ్ల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. సైఫ్ ఇంట్లో కూడా ఫోరెన్సిక్ టీం దుండగుడి వేలి ముద్రలు సేకరించింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 24 గంటల్లోనే అతడిని పట్టుకుని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇక విచారణలో ఎలాంటి విషయాలు చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, మిత్ర, గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ ఆయన నివాసంలోనే కత్తిపోట్లకు గురవటం అనేది తీవ్రమైన చర్చనీయాంశమైంది. అయితే సైఫ్ ఆ ప్రాణాపాయ స్థితి ఏమీ లేదు. ఆయన త్వరలోనే 2-3 రోజుల్లోనే ఇంటికి వచ్చేస్తారనే విషయం ఆ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇక మరొక వైపు సైఫ్ పై కత్తిపోట్లకు దాడి చేసిన నిందితుడిని కూడా బాంద్రా పోలీసులు అరెస్ట్ చేసి ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు ప్రధానంగా గత 2-3 నెలల్లోనే బాంద్రా వెస్ట్ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ తరహా ఘటనలు అనేవి జరగటం బాలీవుడ్ లో చాలా తీవ్రమైన చర్చనీయాంశమైంది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ మీద బెదిరింపులు రావటం, ఆయన మీద గన్ బుల్లెట్స్ వాటికి దాడి జరగటం, దాంతో పాటు బాబా సిద్దికి హత్య కూడా అదే ప్రాంతంలో జరగటం, దీంతో పాటు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద కత్తిపోట్లు, ఇవన్నీ కూడా వరుసగా బాలీవుడ్ కానీ ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా కలవర పెడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ కేసును, సైఫ్ అలీ ఖాన్ కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇక ప్రధానంగా కేవలం సైఫ్ అలీ ఖాన్ దాడి మీదే కాకుండా ఓవరాల్ గా ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఇన్సిడెంట్ అన్నింటిని బేస్ చేసుకుని దీని వెనక ఎవరన్నా కావాలని చేస్తున్న ముఠా ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా, లేదా వేరే కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారణ సాగుతూ ఉంది. దీంతో పాటు బాలీవుడ్ కి ఫస్ట్ నుంచి కూడా ఒక మాఫియా టార్గెట్ గా ఉంటూ వస్తుంది. ఇప్పుడు 90s 30 ఏళ్ల క్రితమే సినీ సెలబ్రిటీలని బెదిరింపులకు పాల్పడి కొంతమందిని హత్య కూడా చేసిన గతంలో ఉన్న నేపథ్యంలో వాటిల్ని కూడా పరిగణలోకి తీసుకుని టోటల్ విచారణ జరుగుతూ ఉంది. ఈ గతంలో గుల్షన్ కుమార్ ఈ రకంగా బెదిరింపులకు పాల్పడి డబ్బు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వని క్రమంలో హతమార్చడం, ఆ తర్వాత రాకేష్ రోషన్ మీద దాడి జరగటం, ఆ తర్వాత ప్రీతి జింతా, ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఇలాంటి బెదిరింపులకు ఎదుర్కోవడం జరిగింది. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. మళ్ళీ ఇలాంటి వరుస సంఘటనలు అనేవి ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ అనేది వ్యక్తిగతంగా ఆయనకున్న కేసుతో పాటు ఆ తర్వాత షారూక్ ఖాన్ విషయంలో కూడా బెదిరింపులు అనేవి రావటం, బాబా సిద్దికి హత్యకు గురి కావటం, తాజాగా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేయడం తర్వాత ఇప్పుడు వరుసగా బాలీవుడ్ సెలబ్రిటీలు మళ్ళీ టార్గెట్ గా అవుతూ ఉన్నారు, డబ్బు విషయంలో అవుతూ ఉన్నారు. దీని వెనక ఉన్నది ఎవరు, మళ్ళీ పాతకాలంలో మాఫియా తిరిగి బాలీవుడ్ ను టార్గెట్ చేసిందనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ నిన్న సైఫ్ అలీ ఖాన్ ఇంటికి వచ్చి దీనికి సంబంధించిన వివరాల సేకరణ అనేది కూడా జరుగుతుంది. లోతుగా అన్ని వైపుల నుంచి కూడా విచారణ సాగుతుంది. ఇక సైఫ్ అలీ
అలీ ఖాన్ సక్సెస్ అయితే కనుక, ఇప్పుడు ఈ తాజా పరిణామం అనేది సైఫ్ అలీ ఖాన్ కనుక నిజంగా దాడి చేసే క్రమంలో డబ్బులు ఇస్తే కనుక మరింత మంది సెలబ్రిటీల టార్గెట్ గా ఇది జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టోటల్ వాటందరి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో లిస్టు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ ఈ సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని వసూలు చేయాల్సి వస్తే కనుక వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాలనే కోణంలో కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తూ ఉంది. ముఖ్యంగా బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, ఈ మిలియనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎవరికి వాళ్ళు సొంత సెక్యూరిటీని మెయింటైన్ చేసుకోండి, ఎక్కడికక్కడ సెక్యూరిటీని టైటన్ చేసుకోండి అని చెప్పి ఈ సందేశాలను కూడా పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మరొకసారి అన్నేళ్ల తర్వాత 30 ఏళ్ల క్రితం ఏదైతే జరిగిందో మాఫియా టార్గెట్ గా, బాలీవుడ్ టార్గెట్ గా మాఫియా ఏదైతే వసూలుకు పాల్పడిందో మరొకసారి అది వేళ్లు అనుకుంటుందా, మళ్ళీ ఒకసారి ఇది ఏమన్నా రిపీట్ కానుందా అని చెప్పి ఇప్పుడు జరుగుతున్న సందర్భంగా అన్ని వైపుల నుంచి పోలీసుల విచారణ అయితే ఇప్పుడు జరుగుతోంది. తాజాగా ఈ రోజు ఉదయం నిందితుడిని పట్టుకున్నారు కాబట్టి అతని నుంచి మరింత కీలక సమాచారం రాబట్టే పనిలో కూడా బాంద్రా పోలీసులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుజన్. गाड़ी को बुला कर चेजिंग करने तो नहीं होगा, इधर गाड़ी रुकने देगा तुम इधर से छोड़ोगे क्या? मेन रोड पे ही है, अंदर इधर समझ में आता है ना, पहले गाड़ी नहीं आता तो हम निकल सकते काय बाकी सेवन संगा तो बाहेर यायला भाई गाड़ी आसपास ही है ना, बस चलिए क्योंकि अपने थोड़ा इसको फॉलो करना रहेगा, शायद नहीं चेज करना रहेगा, मैं बोलता हूँ कॉल करने, ठीक है बस हाँ मैं कॉल कर दूँगा, ठीक जो बोल ना जब रिपोर्टर डॉक्टर